నమస్తే అండి. నా పేరు వినోద్ కుమార్. నేను క్లినికల్ సైకాలజిస్ట్ అండ్ సెక్సాలజిస్ట్‌ని. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ వచ్చేప్పటికి పర్సనాలిటీస్. పర్సనాలిటీస్ అంటే ఏంటి? మనం చాలా మనకి చిన్నప్పుడంతా పర్సనాలిటీస్ అనంగానే ఎక్స్‌టర్నల్ పర్సనాలిటీస్ అనేవాళ్ళు. ఎక్స్‌టర్నల్ పర్సనాలిటీస్ అంటే బాగా బా హైట్ ఉండాలి, వెయిట్ ఉండాలి, బాడీ బాగుండాలి, లుక్ బాగుండాలి, మంచి డ్రెస్ ఏసుకోవాలి, మంచి చూడంగానే అందంగా కనపడాలి. అది పర్సనాలిటీ కింద చెప్పేవాళ్ళు. దాన్నే అప్పుడు అట్రాక్షన్ బాగా ఎక్కువ అవుతా ఉంటారు. ఇలాగా పర్సనాలిటీస్ అని చెప్పేవాళ్ళు. అసలు నిజంగా పర్సనాలిటీస్ అనేది అంటే అది ఎక్స్టర్నల్ అపియరెన్స్ ఇస్ నాట్ ఎ పర్సనాలిటీస్. పర్సనాలిటీస్ అనేది ప్రతి ఒక్కళ్ళకి 18 ఏళ్ళు దాటిన తర్వాత పర్సనాలిటీస్ అనేది స్టార్ట్ అవుతాయన్నమాట. ఈ పర్సనాలిటీస్ అనేవి ఎలా ఉంటాయంటే మనం డిస్కస్ చేసుకునేవాళ్ళం. యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం. యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటే ఎవరైతే సొసైటీకి ఆపోజిట్‌గా చేస్తున్నారో, ఎవరైతే సొసైటీకి ఆపోజిట్ చేస్తున్నారో దాన్ని యాంటీ సోషల్ పర్సనాలిటీ అంటాం. వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవ్వరు. అలాగే వాళ్ళు వాళ్ళ స్కూల్ కూడా మొత్తం చదవరు. స్కూల్ మానేస్తూ ఉంటారు. వాళ్ళు ఏ పని కూడా చేయలేరు. వాళ్ళు చేసేదంతా ఏంటంటే దొంగతనాలు, మానభంగాలు, రేపులు, మర్డర్ చేయటాలు ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారనమాట. ఇలాంటి యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అనేది వాళ్ళకి చిన్నతనం నుంచి 18 ఇయర్స్ ఎప్పుడైతే వాళ్ళకి చిన్నతనంలో గనుక వాళ్ళు స్కూల్ మానేసి ఇంకా ఇంట్లోంచి పారిపోయి ఇంకా రోడ్డు మీద తిరుగుతూ ఇలాంటివన్నీ నేర్చుకుంటూ ఉంటారు. బాగా ఫ్రీ మనీకి అలవాటు పడుతూ ఉంటారు. వాళ్ళు ప్రతిదీ చెప్పేది అబద్ధాలన్నమాట. వాళ్ళు ఎంత అబద్ధం చాలా ఎంత గట్టి చెప్తారో అంత గట్టి చెప్తారు. ఈ పని చేయలేదంటే చేయలేదంటారు. కానీ ఇలాగా యాంటీ సోషల్ పర్సనాలిటీస్ అనేది అది ఉంటుందన్నమాట. ఈ యాంటీ సోషల్ పర్సనాలిటీస్ మనం ఎప్పుడైతే జైల్స్‌కి వెళ్ళినప్పుడు మీలో ఇలాంటి వాళ్ళందరినీ మనం చూడొచ్చు. యాంటీ సోషల్ పర్సనాలిటీస్ ఎలా ఉంటారు, వాళ్ళ థాట్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ఐడియేషన్ ఎలా ఉంటుంది, ఇదంతా వాళ్ళ యాంటీ సోషల్ పర్సనాలిటీలో మనం చూస్తూ ఉంటాం. అలాగే ఇంకో పర్సనాలిటీ వచ్చి డిపెండెంట్ పర్సనాలిటీ అంటాం. డిపెండెంట్ పర్సనాలిటీ అంటే ఏంటంటే ప్రతిదానికి ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోవటం. ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. ఏ సమస్య గురించి చర్చించాలన్నా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాలి. లేకపోతే ఏదన్నా కానీ ఒకళ్ళ మీద డిపెండ్ అయిపోవటం. అది చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ దగ్గర కావచ్చు, పెద్ద మధ్యలో అయిన తర్వాత వాళ్ళ కాలేజ్ ఫ్రెండ్స్ కావచ్చు, పెళ్ళైన తర్వాత భార్య మీద కావచ్చు, లేకపోతే అమ్మాయి మీద కావచ్చు, లేకపోతే కొన్ని సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయంటే ఏదన్నా ఒక బాబాని కానీ నమ్మాడంటే ప్రతిదానికి ఆ బాబా దగ్గరికే వెళ్తారు. మధ్యలో కనుక ఆ బాబా గాని చనిపోయిన తర్వాత ఇంకా ఈయనకి ఎవరున్నారు, నన్ను ఎవరు చూసుకుంటారు, నా బాబా కూడా లేడే, ఇంకా నాది అంతా లాస్ అయిపోద్దని చెప్పి అలాగా బిజినెస్ లాస్ అయిన వాళ్ళు కూడా నేను చాలామంది చూశాననమాట. సో డిపెండెంట్ పర్సనాలిటీస్ ఎప్పుడు కూడా ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వటం వాళ్ళకి అది అది ఒక హ్యాబిట్ కింద అయిపోతుంది. ఏది కూడా స్వతహాగా తమ నిర్ణయాలు వాళ్ళు తీసుకోలేరు. ఏ నిర్ణయానికైనా సరే వాళ్ళు డిపెండ్ అయిన ఉంటారు. దీన్ని డిపెండెంట్ పర్సనాలిటీ అంటాం. ఇంకోటేమో మనము ఎక్కువ చూసే పర్సనాలిటీ ఏమో స్కిజాయిడ్ పర్సనాలిటీ అంటాం. స్కిజాయిడ్ పర్సనాలిటీ అనేవాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళకి ఏ పని చేయబుద్ధి కాదు. ఏం చేసినా సరే ఒక ఆనందం కానీ, సంతోషం కానీ ఏమీ ఉండదు. సో ఎప్పుడు నలుగురితో కలిసి మాట్లాడరు, నలుగురితో ఉండరు. వాళ్ళు ఎప్పుడు ఒంటరిగా ఉండాలనుకుంటూ ఉంటారు. సెక్స్ అంటే కోరికలు ఉండవు. ఏమైనా ఉద్యోగంలో జాయిన్ చేసినా ఒక నెల రోజుల కంటే ఎక్కువ ఉంటారు, మళ్ళీ వచ్చేస్తారు. ఎప్పుడు చూసినా ఒంటరిగా ఉండటం, తినటం, పనుకోవడం తప్పితే వాళ్ళకి ఇంకా వేరే ఏ ఉద్దేశాలు ఉండవన్నమాట. దీన్ని స్కిజాయిడ్ పర్సనాలిటీస్ అంటాం. ఇలాంటి పర్సనాలిటీస్ కూడా మనం చాలామంది చూస్తూ ఉంటాం. అలాగే బోర్డర్లైన్ పర్సనాలిటీ అంటాం. ఈ బోర్డర్లైన్ పర్సనాలిటీ వచ్చేటప్పటికి ఈ బోర్డర్లైన్ పర్సనాలిటీ ఆడవాళ్ళలో ఎక్కువ ఉంటుంది, మగవాళ్ళలో తక్కువ ఉంటుంది. ఈ బోర్డర్లైన్ పర్సనాలిటీలో ఏమవుతుందంటే ఎమోషనల్గా అన్‌స్టేబుల్‌గా ఉంటారు. ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్ ఉండటం అంటే ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్‌కి ఒక్కోసారి బాగా కోపం వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళకి తెలీదనమాట. ఒకసారి వాళ్ళు చేతులు కోసేసుకుంటారు, ఆత్మహత్య ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు ప్రేమించకపోయినా నిన్ను ప్రేమిస్తున్నాను నమ్మించడానికి ఎక్కువ ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ వాళ్ళకి హాలో ఎమోషన్స్ అంటాం. దీన్ని హాలో ఎమోషన్స్ అంటే వాళ్ళకి ప్రేమ మీద ఒక నమ్మకం అలాంటిది ఏమి ఉండదనమాట. కాకపోతే మనల్ని నమ్మియటానికి నేను ప్రేమిస్తున్నాను కావాలంటే నీ కోసం చచ్చిపోతాను చూసుకో అని చెప్పి ఆత్మహత్య ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇది బోర్డర్లైన్ పర్సనాలిటీస్ అంటాం. ఇలాంటి బోర్డర్లైన్ పర్సనాలిటీ ఉన్నవాళ్ళతో కొంచెం అటు మేల్‌లో ఉన్నా, ఇటు ఫీమేల్‌లో ఉన్నా కొంచెం జాగ్రత్తగా మనం మసులుకోవాలన్నమాట. ఇంకోటి వచ్చేప్పటికి హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్ అంటాం. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ వచ్చేప్పటికి ఇది ఆడవాళ్ళలో బాగా ఎక్కువ ఉంటుంది. హిస్ట్రియానిక్ పర్సనాలిటీ అనగానే ఏంటంటే వాళ్ళు బాగా మేకప్ చేసుకోవటం కానీ, అందమైన చీరలు కట్టుకోవటం కానీ, లేకపోతే మొత్తం డిఫరెంట్‌గా చాలా స్టైలిష్‌గా మొత్తం మేకప్పు చీరలు పెట్టుకునే జ్యువెలరీ అంతా స్టైలిష్‌గా ఉంటుంది. ఇంకా వాళ్ళకేమనిపిస్తుందంటే ఎవరు చూసినా సరే ఆమె వైపే చూడాలి. ఆ అమ్మాయినే అందరూ మెచ్చుకోవాలి. ఎవరైనా సరే బాగా
దీన్ని మనం అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటాం. అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ అంటే ప్రతి ఒక్కడు ఆమె ఏం డ్రెస్ వేసుకున్నా ఏం చేసినా ఆహా ఓహో అని అంటూ ఉండాలి, ఆమెనే మెచ్చుకుంటూ ఉండాలి. దీన్ని హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్ అంటాం. ఇది ఆడవాళ్ళలో ఎక్కువ మనకు కనబడుతూ ఉంటుంది. అలాగే కొంచెం ఈ ఫిల్మ్ స్టార్స్లో కూడా ఇలాంటి హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్ అనేది ఎక్కువ కనబడుతూ ఉంటాయి. తర్వాత మనం ఇంకో పర్సనాలిటీ వచ్చేప్పటికి ఎనన్కాస్టిక్ పర్సనాలిటీ అంటాం. ఎనన్కాస్టిక్ పర్సనాలిటీ అంటే ఈ పర్సనాలిటీ ఎలా ఉంటుందంటే నేను చెప్పిందే వేదం, నేను చెప్పిందే రైటు, నేను చేసేదే కరెక్టు, నేను చెప్పింది విను, నేను ఎన్నో చూసి పైకొచ్చాను, అన్నీ నేను చూశాను, నేను చెప్పినట్టు ఫాలో కండి, అంతా ఇంకా ఆయన చెప్పినట్టే చేయాలి. సో ఎప్పుడైతే ఈ ఎనన్కాస్టిక్ పర్సనాలిటీస్ అనేది వాళ్ళు పెళ్లి చేసుకొని వాళ్ళ పెళ్ళం ఎవరైతే ఉంటారో వాళ్ళ పెళ్ళం చాలా ఇబ్బందులు పడతారనమాట. అలాగే ఈయన కనుక బాసాయి ఉండి వాని కింద పనిచేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారు. ప్రతిదానికి వీళ్ళని నిందిస్తూనే ఉంటారు, అరుస్తూనే ఉంటారు, నువ్వు దేనికి పనికిరావా, ఇది కూడా తెలీదా, ఇలాంటి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటారు. సో ఈ ఎనన్కాస్టిక్ పర్సనాలిటీ కూడా ఇది వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ది పర్సనాలిటీస్. సో ఎప్పుడైనా సరే మనిషిని మనం ఎక్స్టర్నల్గా చూసినట్టయితే మనకి చూసి మోసపోతూ ఉంటాం. పైన బాగున్నారు కదా, లోపల కూడా మనిషి బాగానే ఉంటాడులే అనుకోవడం పొరపాటు అనమాట. సో ఇలాంటివన్నీ మనం ఎందుకు ఇవన్నీ పర్సనాలిటీస్ ఎందుకు చెప్తున్నా అంటే ఎవరన్నా ఒకరిని ప్రేమించాలనుకున్నప్పుడు వాళ్ళ పర్సనాలిటీస్ ఏంటి, వాళ్ళ బిహేవియర్స్ ఏంటి, ఫస్ట్ మీరు ఏం చేయాలంటే వాళ్ళ బిహేవియర్స్ చూసుకోవాలి. వాళ్ళ బిహేవియర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ పర్సనాలిటీస్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ చూసుకొని అప్పుడు మీరు, ఎందుకంటే ఒకసారి ప్రేమించిన తర్వాత అది చాలా వరకు పెళ్లి దాకా వెళ్తాయి. పెళ్లి దాకా వెళ్ళిన తర్వాత అది డిఫరెంట్ పర్సనాలిటీస్ అంటే అది చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అలా ఇబ్బందికి వెళ్ళినప్పుడు మళ్ళీ జీవితాంతం బాధపడే బదులు ముందే అది కట్ చేసుకుంటే అతి తక్కువ పెట్టుబడి అత్యధిక లాభం. 4 సంవత్సరాలు పైబడి పెరిగిన శ్రీగంధం చెట్ల ఫ్లాట్లు మై హోమ్ స్మార్ట్ సిటీ, అమెజాన్, జాన్సన్ అండ్ జాన్సన్ అండ్ PNG కంపెనీస్ దగ్గర. స్పాట్ రిజిస్ట్రేషన్ అండ్ మరిన్ని వివరాల కోసం వెంటనే కాల్ చేయండి. శుభప్రదం ప్రాజెక్ట్స్ 9100007255.